ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బాస్కి? బుక్క మీద చేసుకుని వస్తున్నాడు. బాస్ గుడ్ మార్నింగ్ బాస్. ఏమైంది బాస్? ఏం కాలేదు. కాదు బాసు, మీ బుగ్గని కవర్ చేసుకుంటున్నారు, ఏమైంది? నీకు అనవసరం రా. ఏమైందో చెప్పండి బాసు. బాసు సెగ్గడ్డమని వచ్చిందా? నీ బొందరా అంతా నీ వల్లే. నా వల్ల? అసలు ఏమైందో చూపిస్తే కదా బాసు. బాసు రాత్రి తీపి గుర్తుల్ని పొద్దున్నే చెరిపేసుకోవాలి, కానీ ఇలా బయటికి తీసుకురాకూడదు. రేయ్ రాత్రి అయితే సరిగుంటుంది. బాసు బాసు వాష్రూమ్లో ఉన్నారా? ఈ పనేదో ఇంటి దగ్గరే చేయాలి బాసు. నిన్న కొబ్బరి నీళ్లు తెమ్మంటే ఏం తీసుకొచ్చావురా నువ్వు? అది బాసు విషయం ఏంటంటే బాటిళ్ళు మారిపోయాయి బాసు. బాటిల్ మారడం ఏంట్రా? అంటే బాసు మా ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు, వచ్చేటప్పుడు సరుకు తెచ్చాడు. అది మీకు తీసుకొచ్చిన కొబ్బరి నీళ్లు దాదాపు ఒకటేలా ఉన్నాయి బాసు. అందుకే చిన్న పొరపాటు జరిగింది. పొరపాటేంట్రా? బాటిల్ మారిపోయి నిన్న మీరు సరుకు తాగారు. వెదవా బాసు ఇంతకీ సరుకు ఎలా ఉంది? చేసిందే చెత్త పని, మళ్ళీ ఎలా ఉందని రివ్యూ అడుగుతున్నావా? ఇడియట్. అది కాదు బాసు, ఆకల్ ఎఫెక్టేనా? రాత్రి బుగ్గ మీద ఆ లిప్స్టిక్. పిచ్చి పిచ్చిగా వాక్కుండా వెళ్ళి పని చూసుకో. పనంతా చేసేసాను బాసు. ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసారు, వాళ్ళకు 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాను. వాళ్ళు ఇంకో 1 అవర్లో మీటింగ్కి వచ్చేస్తారు. దానికోసం మీటింగ్ రూమ్ కూడా అరేంజ్ చేశాను. ఫారెన్ ఇన్వెస్టర్సా? ఇవాళ వస్తున్నారా? 1 అవర్లో మీటింగా? ఇవన్నీ నాకు చెప్పలేదే? ఊరుకోండి బాసు, మీరే నిన్ను నాకు చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమన్నారు కదా. 100 కోట్ల డీల్ అని జాగ్రత్తలు కూడా చెప్పారు. నేనెప్పుడు చెప్పాను రా? బాసు మీరు చెప్పకుండా నేనెందుకు ఏర్పాట్లు చేస్తాను? శేషు, నా కోపం తెప్పించుకో, నిజం చెప్పు. ఒక్క నిమిషం బాసు, ఇది చూడండి. నిన్న మీ మొబైల్ నుంచి మీరే కదా మెసేజ్ చేసింది. ఇప్పుడైనా అర్థమైందా బాస్? ఇంకొక 1 అవర్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇదంతా తన పని అన్నమాట. మళ్ళీ నేను ఇంకెప్పుడు మీ ఇంటికి కూడా రాను. నెవర్. జీవితంలో ఇంట్లోకి అడుగు పెట్టను. ఇది రాధా గోవిందన్ శపథం. ఏంటో నా కర్మ, ఈ ఇంటికి రాకూడదనుకుంటున్నాను, కానీ వస్తూనే ఉన్నాను. ఏవండి, వచ్చారా? ఏదో మంగమ్మ శబదంలా రాధా గోవిందన్ శబదం అని వెళ్లారు. వస్తారో రారో అని నేను కంగారు పడ్డాను. నాకు చెప్పకుండా ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ తో మీటింగ్ ఎందుకు పెట్టావు? ఆ మీటింగ్ మీ దగ్గర ఎంప్లాయీగా ఉన్నప్పుడే అరేంజ్ చేశాను. ఆ విషయం నాతో చెప్పాలి కదా. నన్ను ఉద్యోగంలోంచి పీకేశాక నేనెందుకు చెప్తాను? అయినా మీ మెయిల్ కి అన్ని డీటెయిల్స్ మెయిల్ చేశాను కదా, చూడలేదా?
చూస్తే ఇలా నీ దగ్గరికి ఎందుకు వస్తాను? 100 కోట్ల డీల్ ఇప్పటికిప్పుడు అంటే ప్రెజెంటేషన్కి ఎలా ప్రిపేర్ అవుతాను? నేను ప్రిపేర్ అయ్యాను. అయితే ఆఫీస్కి రా, వాళ్ళకి నువ్వే ప్రెజెంటేషన్ ఇచ్చి డీల్ని క్లోజ్ చేయి. నేను రాను. రావాలి. నాకు చెప్పకుండా మీటింగ్ పెట్టేసి రాను అంటే ఎలా కుదురుతుంది? రాధా గోవింద్ గారు, నేను ఎక్స్ ఎంప్లాయీని. నన్ను కమాండ్ చేసినా, నాకు ఏ ఆర్డర్ వేసినా నేను ఏ పని చేయను. రివెంజా? నా రేంజ్కి మీతో రివెంజ్ తీర్చుకునే దమ్ము ధైర్యం ఉంటుందా? టైం చూసి ఆడుకుంటున్నావా? టైం చూసి మీరు నన్ను వదిలించుకోలేదు. నువ్వు మీటింగ్కి రా, లాస్ట్ మంత్ శాలరీతో పాటు బోనస్ కూడా ఇస్తాను. నాకు మీ బోనస్లు ఏమీ వద్దు. మరి ఇంకేం కావాలి? రెస్పెక్ట్ అంటే గౌరవం కావాలి. కావాలనుకుంటేనో కొనుక్కుంటేనో గౌరవం రాదు. అయితే నేను మీటింగ్కి రాను. కృష్ణ, చాలా పెద్ద డీల్. ఈ డీల్ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి మన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన కాదు, మీ ప్రోడక్ట్స్. సరే అండి. కృష్ణప్రియ గారు, దయచేసి ఆఫీస్కి రండి. సరిపోతుందా ఈ గౌరవం? ఇంకా ఏదో మిస్ అవుతుంది. కృష్ణప్రియ మేడం, ఆఫీస్కి వెళ్దాం పదండి. సరిపోయిందా? ఈ పిలుపు పర్ఫెక్ట్గా ఉంది. అయితే పదండి వెళ్దాం. మేడం. అల్లుడు గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే అత్తయ్య. ఇందాకే వెళ్ళారు కదా, మళ్ళీ అంతలోనే? చూడాలనిపించిందంటమ్మా. ఏంటో నా కూతుర్ను వదిలి ఒక్క క్షణం ఉండలేరు. మా సిచ్యువేషన్ వేరు, మీ ఫ్లో వేరు. అల్లుడు గారు, కాఫీ తీసుకొస్తాను రండి. సరే వెళ్దామా? ఇలా వస్తావా మీటింగ్కి? ఏ రాకూడదా? మీటింగ్ ఫారిన్ క్లయింట్స్తో. అంటే ఏంటి? రోమ్కి వెళ్ళినప్పుడు రోమన్ లాగే ఉండాలి. మీటింగ్ రోమ్లో కాదు, ఇక్కడే కదా. ఇలాగే వస్తాను. నో, ఇలా చూస్తే ప్రెజెంటేషన్ వినకుండానే ఫారినర్స్ డీల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ఇలానే వస్తాను. కృష్ణ ప్లీజ్. వాళ్ళకి చీరలంటే ఇష్టం ఉండదు, స్కర్ట్లు అంటేనే ఇష్టం. మన సంప్రదాయం కంటే స్టైల్గా ఉండే వాళ్ళే నచ్చుతారు. కానీ నాకు ఆ స్కర్ట్లో మనం ఎంత మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలోనే, వాళ్ళకి నచ్చే డ్రెస్సుల్లోనే, వాళ్ళకి నచ్చినట్టు ప్రెజెంటేషన్ ఇస్తేనే వాళ్ళకొక ఇంప్రెషన్ కలిగి మనకి కోట్ల డీల్ ఓకే చేస్తారు. నాకు ఆ మోడర్న్ డ్రెస్సులు లేవండి. నీ చెల్లెలు శివప్రియ దగ్గర ఉంటాయి కదా, వేసుకున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.